ఈరోజు పీపీపీ విధానం ద్వారా ఆ సీట్లు రాష్ట్ర ప్రజలకి అందే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నంలో ఉంది. పేదలకు వైద్య సేవలు, విషపూరిత మద్యం ఆరోగ్య నష్టం వల్ల కల్తీ మద్యం కేసులో చర్యలు లేవు. ఆసుపత్రిలో పేదలకి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అలాగే యాజమాన్యం, ఇక్కడ ఎక్కడా కూడా ప్రైవేట్ ప్రభుత్వ నియంత్రణ ఇక్కడ తక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి విధానంలో. కానీ ఇక్కడ పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే ఈ వైద్య సేవలు పర్యవేక్షిస్తుంది ఖచ్చితంగా. ఇవన్నీ కూడా ఈ 33 ఏళ్ళు పూర్తయిన తర్వాత వాళ్ళు మనకి ప్రభుత్వానికి ఆ సంస్థలన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఈ పీపీపీ విధానం అమలు జరుగుతూ ఉంది, చాలా మంచి విధానం అని చెప్పి ఇవాళ అందరూ కూడా మీరు చెప్తా ఉంటే, ఇవాళ మీరు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రైవేట్కి దోచిపెడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. గతంలో అనేక నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ కూడా ఇవాళ సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్లో రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో ఇవాళ మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనం వేగవంతంగా భారతదేశంలోనే టాప్ 3లో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా ఇవాళ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కటి మీరు మంచి పని చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? సోకాళ్ళు వైసీపీ నాయకులు చెప్పగలరా? ఇవాళ మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల కోసం నిర్మాణం జరిగినటువంటి ప్రజావేదికని కూల్చారే. అలాగే ప్రజల రాజధాని అమరావతి మీద విషం చిమ్మి 3 ముక్కలాటాడి రాష్ట్ర ప్రజలకి రాజధాని లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ రాష్ట్రానికే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని రివర్స్ టెండర్ పేరుతో తెలంగాణకి, కేసీఆర్కి కక్కుర్తిపడి సర్వనాశనం చేసింది వాస్తవం కాదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద కక్ష సాధింపులు చేసి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారే, పీకలు కోసారే. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ప్రశ్నిస్తే కేసులు, ఎదురుదాడులు, నిలదీస్తే నరికివేతలు. 5 ఏళ్ళు మీ పరిపాలనలో అల్లకొల్లాలోనూ ఈ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారే. బయటకు వచ్చి స్వేచ్ఛగా ఒక మాట చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మీరు కల్పించారే. ప్రజా సమస్యల గురించి అడిగిన నాదుడు లేడే. మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోని చేసి చంపేశారే. శాండ్ మాఫియా గురించి అడిగినటువంటి వ్యక్తిని ఉరి తీసేశారే. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? జియో నెంబర్ 2430 తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని చెప్పి మీడియా మీద ఆంక్షలు పెట్టి మీడియాని పీక నొక్కింది వాస్తవం కాదా? బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి, ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ఇవ్వకుండా రోడ్డును పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజున రంగులు, నాడు నేడు పేరుతో స్కూళ్ళకి రంగులు వేసుకుని వేల కోట్లు దోచుకుంది. పంచాయతీ కార్యాలయాలకి పార్టీ రంగులు వేసుకుని 100 కోట్లు దోచుకుంది.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనుకుంటా ఉన్నారు. మద్య నిషేధం పేరుతో మీరు చేసినటువంటి దోపిడీ సాక్షాత్తు కోట్లే చెప్పినాయి. దగ్గర దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్. ప్రజల ఆరోగ్యం ఎంతమంది, దగ్గర దగ్గర 30,000 మంది పైనే చనిపోయారని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, మీ దాహానికి, జగన్మోహన్ రెడ్డి దాహానికి ఇవాళ పేదలు మరి నష్టపోయినారనేది ఇవాళ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేసులు నడుస్తూ ఉన్నాయి. అలాగే భూములు, పేద ప్రజల అమాయకుల భూములు 22A కింద పెట్టి నిషిద్ధ భూములు అని చెప్పి బోర్డులు పెట్టించి కారు చౌక కొట్టేసి దౌర్జన్యంగా లాగేసుకుని మీరు చేసినటువంటి భూదోపిడీ ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారా? క్విడ్ ప్రోకో కింద ఏ రకంగా మీరు మీ అనుయాయులకి దారాదత్తం చేశారో ఇవాళ ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఆ రోజున ప్రజల హక్కుగా భావించి పోరాటం చేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సంస్థని మీరు నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ తిరిగి మళ్ళీ దగ్గర దగ్గర కేంద్రంతో 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి స్టీల్ ప్లాంట్ని లాభాల్లో నడిపిస్తున్నటువంటి కూటమి చేసినటువంటి విధానాన్ని ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క నీచమైనటువంటి ఆలోచనలని ఆనాడు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అడుగడుగున అరాచకాలు, అకృత్యాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు నీతి కౌరులు చెప్తా ఉన్నారు. నిజంగా చాలా దురదృష్టకరం. మరి ఆ రోజున మీరు చేసినటువంటి విధానాలు, PPL రద్దు చేశారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, అతి తక్కువ రేటుకి బాబు గారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కేంద్ర నిబంధనల ప్రకారం చేయిస్తే PPL రద్దు చేసి ప్రజల మీద కరెంటు భారం వేసి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజున ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసినటువంటి విధానం